మీరు సుమన్ గారి సినిమాలు చేసినప్పుడు ఆయన ఒక కేసులు ఎదుర్కొన్నారు కదా, అవునండి. ముందా తర్వాత అది? లేదండి, ఆయన కేసులో ఉండేవాడు. చెంగల్పట్టులోనే ఆయన ఉంటాడు. ఆయన షూటింగ్ చేయాలంటే ఏవిఎంలోనే చేయాలి, ఏవిఎం స్టూడియోలోనే వచ్చి చేయాలి చెన్నైలో, వేరే ఎక్కడ చేయకూడదు. ఓహో. సో ఇన్ని కండిషన్స్ ఉండేది. కాకపోతే నాదేమైపోయింది, నాకు ఎవరు లేరు, హీరోస్ ఎవరు లేరు అక్కడ. ఓకే. సో ఓన్లీ హీరో పేరుతో ఉన్న సుమన్ ఉన్నాడు. సుమన్ బాగా బాగా పైకి వెళ్ళేవాడు పాప. అన్ఫార్చునేట్గా అది ఏంటండి, ఆయన విషయంలో రాజకీయాలు ఏమైనా ఇన్వాల్వ్ అయినాయి అక్కడ కూడా? బాగా ఆయన లైఫ్లో కూడా బాగా పాపం సఫర్ అయ్యాడు. చాలా పెద్ద హీరో అవ్వాల్సిన అదే అతను కూడా చాలా అసలు ఈజీ అండి ఫైట్స్లో కానీ, డ్యాన్సు, అందగాడు. అంత అందగాడు ఎవరు ఉండేవాడు? సుమన్ లాంటి అందగాడు ఎవరు లేరు అప్పుడు. అవును. సో అతను వచ్చేటప్పటి అన్ఫార్చునేట్ అతను అనుకోకుండా పాపం ఇరుక్కుపోయాడు. చాలా పెద్ద పెద్ద అనుకోకుండా ఇరుక్కుపోవటమా లేదా ఇరికించటమా అనేది? లేదు, ఇరుక్కుపోయాడండి. ఆయన ఇరుక్కుపోయాడా? ఇరుక్కుపోయాడు పాపం, ఇరుక్కుపోయాడు. ఎక్స్పెక్ట్ చేయలేదు అదైనా. అంతేగాని సినిమా రాజకీయాల వల్ల కాదు, ఇది పొలిటికల్ను పోలీసు ఇదనమాట. కమిషనర్ ఆఫ్ పోలీసు ఆయనను, తర్వాత తమిళనాడు గవర్నమెంట్ సీఎం కూడా. అంటే సీఎం సుమన్కి అగెనిస్ట్ కాదు, ఆయనకి రికమెండ్ చేసిన మనిషి సీఎంకి రైట్ హ్యాండ్. ఓహో. సార్ సుమన్ సీఎం ఎవరప్పుడు? ఎంజిఆర్. ఈయన వల్ల నా ఇదే అని చెప్పి ఏదో ఫ్యామిలీ మ్యాటర్స్ ఏదో గొడవ చెప్పాడు. ఆ గొడవ పెట్టడం ఆయన చాలా సీరియస్ అయిపోయి కమిషనర్కి చెప్పడం, కమిషనర్ కూడా ఆయన ఏదో ఫీల్ అయ్యాడు. ఇమీడియట్గా జైల్లో పెట్టేశారు. టార్చర్ చేసేసారులేండి పాపం, టార్చర్ చేశారు. ఇక నాన్ బెయిలబుల్ వచ్చేసింది, తీసుకెళ్లారు. తర్వాత ఏదో కేసు నడుస్తూ చెంగల్పేట జైల్లో పెట్టేవారు. తర్వాత కొంచెం రిలాక్స్ చేశారు. రిలాక్స్ అంటే నువ్వు సినిమా చేసుకోవచ్చు, చేసుకుంటే నువ్వు చెంగల్పేట నుంచి పోలీస్ స్టేషన్లో సైన్ చేసి ఏవిఎం స్టూడియోలోనే నువ్వు షూటింగ్ చేయాలి, ఏవిఎం స్టూడియో దాటి నువ్వు చేయకూడదు అని ఒక పెద్ద కండిషన్స్ ఇవన్నీ పెట్టి. సో ప్రొడ్యూసర్స్ అప్పుడు నేను ఒకటి 2-3 పిక్చర్లు చేశాను సుమన్తో. నాతో పాటు ఇంకొక 2-3 చేశారండి. వాళ్ళు కూడా అతన్ని అక్కడి నుంచే పిలిపించేవారు, చేసుకుని వెళ్ళిపోయేవాడు. మొత్తానికి దాదాపు చాలా సంవత్సరాల కెరీర్ గ్యాప్ వచ్చినట్టుంది ఆయనకి. వచ్చింది. తర్వాత ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బాగా నిలబడ్డాడు మనిషి. లేకపోతే హీరోగా ఇంకా మంచి స్టేజ్లో ఉండేవాడు, హీరో అయ్యేవాడండి. చాలా పెద్ద హీరో అయిపోయేవాడు. చాలా అన్ఫార్చునేట్ అతనిది లైఫ్లో. బాధగా ఉంటుంది. మనం చేయగలిగింది ఏం లేదు, అది పర్సనల్. ఇది వాళ్ళ ఇది. నా లైఫ్లో నేను ఎట్లా దెబ్బతిన్నాను, బాలకృష్ణ పిక్చర్ పెద్ద పిక్చర్ చేయాల్సింది, చిరంజీవి ఇంకో పెద్ద పిక్చర్ చేయాల్సింది, ఇవన్నీ పోతాయి. అదంతే. అది మనకి సినిమా వాళ్ళు డెస్టినీని బాగా నమ్ముతారా? మన నమ్మను నేను ఇంతే అంటే కుదరదు. అది అంతే. నువ్వు ఈ తలపైన రాసి ఉన్నదే జరుగుతుంది. నీకు ఏదైనా కావాలి అనుకున్నావు అనుకోండి, నాకు ఇది జరుగుతుంది అనుకున్నారు అనుకోండి, దేవుడు నో అంటే అది నో. మనకి రాదేమో అనుకున్నాడు అనుకోండి, దేవుడు లేదు నీకు వస్తుందంటే అది ఆటోమేటిక్గా వస్తుంది. నేనేం అనుకున్నానండి, హిందీ వస్తుంది నేను అనుకోలేదు. నేను హిందీలో ఇన్ని నంబర్ ఆఫ్ పిక్చర్స్ చేస్తాను, నాకు ఎంత పేరు వస్తుంది హిందీలో అనేది కూడా నేను అనుకోలేదు. బట్ నన్ను డెస్టినీ దాదాసాహెబ్ ఫాల్కే ఇది కూడా వచ్చినట్టుంది కదా దానికి. అవునండి, దానికి అదే లైఫ్ అచీవ్మెంట్ కింద మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు అక్కడ వాళ్ళ ఎమ్మెల్యే ఒక ఆయన ఉంటే ఆయనతో ఇచ్చారండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.